మొన్నటిదాకానేమో జగన్కి పవన్ కళ్యాణ్ అన్నారు కదా. పవన్ కళ్యాణ్కి ఏమో ముందు రాజకీయాల్లో రావడం కోసం ఈయన్ని దోపెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన బాగా చేయట్లేదు, నన్నే ముఖ్యమంత్రిని చేయండి అంటున్నాడు. అంతే కదా. జగన్ ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు. ఎవరు చేసినా దానికోసమే, ఆ పదవి కోసమే. చేసేవాళ్ళని చేయడం బెస్ట్ అని అభిప్రాయం. రీసెంట్గా మన స్టేట్కి ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా, ఏ ప్రాజెక్ట్ అవ్వాలన్నా ముందు ఆయన అవ్వాలి. ఆయన చేసిన తర్వాత ఇది ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆయన చేతుల మీద అవుతేనే, ఇప్పుడు స్పీడ్గా అయింది కదండి, ఇంకా స్పీడ్గా అవుతుందని ఆయనే రావాలని మేము నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన గవర్నమెంట్లో చాలా వరకు కొంచెం అవినీతి జరిగిందని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. దాని మీద మీరే అంటే అన్ని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళగా అవినీతి ఉంటారు. నిజాలు ఎవరికీ తెలియదు. జరిగే పని జరగాలి. అది అంటే రీసెంట్గా చూస్తే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయకుండా స్వతహాగా ఎలక్షన్స్ రాస్తున్నారు. ఈయన ప్రభుత్వ పరిపాలన బాగాలేదని చెప్పి దాని మీద మీరేమంటారు? అంత అయితే మేము అనుకోం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎలక్షన్ 6 నెలలు ఉందనక ఈయన మరి పేదవాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వడం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. అది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా చేస్తారు, ఎవరు చేయకుండా ఉండరు. కానీ ఏంటంటే ఈయన చేయడం వల్ల కొద్దిగా లబ్ధి పొందారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇంకా రాలేదు. అది ఎవరి వైఫల్యం అంటారండి? ఎవరి వైపులో అది కేంద్రం వైఫల్యం అండి. అంటే ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తున్నారు కదా. అటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తున్నారు. ఆఖరికి సినిమా యాక్టర్ శివాజీ గారు కూడా ఫైట్ చేస్తున్నారు అప్పుడప్పుడు. అంటే చేయకుండా ఎవరు లేదు. కానీ ఏంటంటే ఎవరి వల్ల వచ్చేస్తుంది అన్న మటుకు మన ద్వారా లేదు, కేంద్రం ద్వారా ఉంది. అది అయితే మనం ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసినట్లు ఏంటంటే ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎలక్షన్ దగ్గర పడ్డాకనే చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ ఏమని కొందరు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కొంతవరకేనండి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకానేమో జగన్కి పవన్ కళ్యాణ్ అన్నారు కదా. పవన్ కళ్యాణ్కి ఏమో ముందు రాజకీయాల్లో రావడం కోసం ఈయన్ని దోపెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన బాగా చేయట్లేదు, నన్నే ముఖ్యమంత్రిని చేయండి అంటున్నాడు. అంతే కదా. జగన్ ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు. ఎవరు చేసినా దానికోసమే, ఆ పదవి కోసమే. చేసేవాళ్ళని చేయడం బెస్ట్ అని అభిప్రాయం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం పేరుతో రైతుల దగ్గర భూములు తీసుకుని వాటిని నిరుపయోగంగా చేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం? 100 మందికి 100 మంది కూడా సంతృప్తి ఎవరన్నా సరే, అందులో 10 మంది ఎవడో ఏదో చెప్పాడని మళ్ళీ తిరగబడతారు. ఇదన్నీ ఎక్కడన్నా జరుగుతుంది, మన నలుగురిలోనే జరుగుతుంది. అంతే తప్ప ఆ రైతులకి 100 మందికి ఇలా చేసాడు, అన్యాయం చేశాడు, అందులో కొంతమంది వచ్చి మాకు చాలా బాగా చేశాడని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇసుక మాఫియా అని చెప్పి ఇలాగ ఇసుక అక్రమ రవాణా అనే సమస్య పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అన్నిటిలో ఇదొకటి అనుకుంటున్నాం అండి. అంతే, అన్నిటిలో ఇదొకటి. ఎవరో వచ్చేస్తారు రాముల్లాగా ఎవరో కూడా పరిపాలన చేయలేరు. ఏంటి అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ చేశారు, సగం చేశాడు. ఒక మేస్త్రి ఒక మంచి ఇల్లు కట్టేటప్పుడు మధ్యలో మానిపించేసి ఇంకోటి పెట్టి మళ్ళీ ఇంకోటి పెట్టి ఇవన్నీ ఎందుకంటారు? జరిగేది ఏదో జరగడం బెస్ట్ అండి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన 5 ఏళ్ళు చూసాం కదా. మళ్ళీ ఈసారి ప్రభుత్వం మారితే ఏమన్నా ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు జగన్ గారు వచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి, కేంద్రంతో మళ్ళీ వీళ్ళు లాజిక్ పెట్టుకోవాలి కదా. ఎవరో ఒకరు పంచం చేరాలి కదా, వాళ్ళన్నా చెయ్యాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ దగ్గరికన్నా వీళ్ళన్నా వెళ్ళాలి కదా. లేదు ఇప్పుడు ఇదే మోదీ ఇవ్వని అన్నాడు, ప్రత్యేక హోదా అన్నాడు. ఇప్పుడు మోదీ వచ్చాడు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి తెచ్చేస్తారు మోదీ దగ్గర. చంద్రబాబు నాయుడు కోవలంది వాళ్ళ కింద ఇస్తాడు చెప్పండి. అంటే ఇప్పుడు ఈయన డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడం, నిరుద్యోగ భృతి అది పెట్టడం, ఇవన్నీ కేవలం ఎలక్షన్ ముందు గెలవడం కోసం చేసే స్టంట్లు మాత్రమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది కూడా విమర్శిస్తున్నారు. ఆయన వచ్చినా అదే చేస్తాడు కదండి. ఇప్పుడు ఆయన వచ్చింది మా వద్ద 1 సంవత్సరం క్రితం, 4 సంవత్సరాల క్రితం వచ్చాడు. అప్పటి నుంచి ఏ రాజకీయాలు లేవు. ఇప్పుడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్ అని అంటున్నాడు. ఆయన వచ్చినా అదే చేస్తాడు కదా. ఆయన ఎవరన్నా ఇంటికాడ నుంచి నిధులు వచ్చి తెచ్చి మేము చేసేయం కదా, మేము ముందు నుంచి మేము పెట్టేస్తామని చెప్పరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారండి రాష్ట్రం? ఇప్పుడు ఉన్న అన్నిటి పూర్తయివి, ఇప్పుడు జరిగే అన్నీ పూర్తయివి. ఆయన చేతుల మీద మొత్తం అన్నీ జరుగుతాయని మాకు నమ్మకం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇలా చేసే అవకాశం లేదంటారండి? చెయ్యొచ్చండి, అంటే చెయ్యొచ్చండి. ఒక రకంగా చంద్రబాబు నాయుడు జగన్ గారు చేయొచ్చు, కానీ మిగతా వాళ్ళ మీద మాకు పెద్ద నమ్మకం. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారు? లేదండి, జగన్కే ఉంది అంతే, అంతేగాని పవన్ కళ్యాణ్కి లేదండి. సో మీరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవ్వాలని కోరుకుంటున్నాను. If you like the video, please like us and subscribe Tollywood Nagar.